హలో నమస్తే. పోయినసారి జరిగిన ఇంటర్వ్యూలో హిందూ గ్రంథాల్లో లేని సత్యాలు బైబిల్లో ఉండవని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలియజేశాము. ఇప్పుడు కూడా అనేకమైన ప్రశ్నలు మేము ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాటిని మనతో చర్చించడానికి, వాటికి సమాధానాలను అందించడానికి మరలా బ్రదర్ స్టీఫెన్ రాజు గారు, బ్రదర్ జాషరాజు గారు మా ముందుకు వచ్చారు. మరి యేసుక్రీస్తుని నమ్మకపోతే నరకమేనా? ఆయన అంత కోపిష్ట, నిజంగానే ఆయన నమ్ముకోకపోతే నిజంగానే నరకంలో వేస్తాడా? దీనికి మీరు సమాధానం ఏమని చెప్పాలనుకుంటారు? మంచి ప్రశ్న వేశారండి. మత ఉన్మాదులు, హిందూ మతంలో పెద్దవారు అని చెప్పబడుతున్న వారు ప్రతి ఒక్కరు కూడా తరచూ అడిగేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి ముందుగా ఆధారంగా ఏం చేసుకొని రిఫరెన్స్, బైబిల్లో ఏ రిఫరెన్స్ చూపించే మాట అంటారంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంటది. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఉంటది. ఇప్పుడు అది మీకు క్లారిటీ ఇస్తాను బ్రదర్, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును అని ఇక్కడ ఉంది వాక్యంలో. ఇప్పుడు దానికి ఏమంటారంటే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితేనే రక్షణ ఉంది, యేసుక్రీస్తుని నమ్మితేనే పరలోక రాజ్యం ఉంది. యేసుక్రీస్తుని నమ్మకపోతే, యేసుక్రీస్తుని వెంబడించకపోతే నరకంలో తీసుకుపోయేస్తాడు, తీసుకెళ్లేసేది యేసుక్రీస్తే అని హైందవ సహోదరులు గాని, పెద్దలుగా చెప్పబడుతున్న వారు గాని ముఖ్యంగా వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారే తీసుకెళ్లి నరకంలో వేస్తాడా? ఒకటి పాయింట్, యేసుక్రీస్తే నరకంలో వేస్తాడా, లేకపోతే ఇంకా ఎవరన్నా వేస్తున్నాడా అనేది ఈరోజు మీకు నేను చూపిస్తాను వివరణగా. అయితే బైబిల్ గ్రంథంలో చూస్తే, ఆది కాండంలో చూస్తే, ఆదాముని హవ్వని దేవుడు చేసినప్పుడు, ఏదైనా కానీ మనం సృష్టి ఆరంభానికి వెళ్ళాలా, సృష్టిలో మొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వలు ఎలా అయితే పాపం చేసి నేల ఎలా అయితే శపించబడడం వలన ఈ భూమి మీదకి పాపం అనేది సంక్రమించింది వారి వలన. దాని తర్వాత తదనంతరం తలస్తులు మనకు వచ్చినట్లు పాప స్వభావం మనకు వచ్చింది. పితరుల నుంచి ఆస్తులు వస్తాయి కదా, మీ తల్లిదండ్రుల నుంచి మనకు ఆస్తులు ఎట్లా వస్తాయి, అట్లాగే పాపపు స్వభావం వలన అదే స్వభావం మనకు సంక్రమించింది ఆ రోజుల నుంచే. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఆ పాపములో పడేయడానికి కారణంగా వాడుకున్నది ఎవరు? అవని వాడుకున్నారు, ఒకళ్ళు వాడుకున్నారు. ఎవరు వాడుకుంది? సర్పము వాడుకుంది అని వాక్యంలో ఉంది. ఆది కాండంలో 3వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటది ఆ మాట. అది తినొద్దు అన్న ఆ పండుని తినేటట్టుగా చేసింది ఎవరంటే సర్పం. ఇదిగో, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పెనా అని అడిగాను. ఇదిగో, హవ దగ్గరకు వచ్చిందండి సర్పం. వచ్చి డౌట్లు పెట్టింది. మొదటగా అనుమానం పెట్టింది. ఇప్పుడు ఆ ఏదేను తోట, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ తోట ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి హవ్వలకి ఇచ్చేశాడు ఆ భూమిని, ఆ యొక్క ఏదేను తోటని ఇచ్చినప్పుడు ఈ స్త్రీ తీసుకెళ్లి ఆ తినొద్దన్న పండుని తిని, ఆ తినొద్దన్నటువంటి ఆ చేయొద్దన్న పనిని చేయడం వలన ఈ యొక్క ఆ భూమిని, ఆ యొక్క దేవుని మాటని కాలదన్ని వాళ్ళకున్నటువంటి సర్వ అధికారాన్ని భూమిని మొత్తం కూడా తీసుకెళ్లి సాతాను చేతులకి ఇట్లా అప్పచెప్పారు. అంటే
ఇప్పుడు తప్పు దేవుడిది అంటారా, ఆదాము తప్పు చేశాడంటావా, లేకపోతే స్త్రీ తప్పు చేసింది అంటారా? అంటే మానవులే తప్పు చేశారు కదా, దేవుడిదా తప్పు? దేవుడు ఖచ్చితంగా వ్యక్తికి ఏం చేశాడు? గిఫ్ట్ గా ఏదైనా తోటిచ్చి, అరే మీరు బాగా బ్రతకండిరా అని కొన్ని ఫలాలు ఇచ్చి, కొన్ని చెట్లు ఇచ్చి, మీరు బాగా బ్రతకండి, ఏదైనా తోటలో ఉండండి, మీరు బాగా సంచరించండి అని కూడా చెప్పాడు. కానీ అవ్వ ఏం చేసిందంటే ఆ యొక్క యుక్తం కలిగినటువంటి పాము మాయలో పడి, సర్పం మాయలో పడి ఏం చేసిందంటే తినొద్దన్న పండుని తినేసింది. ఇక అక్కడ వచ్చింది పాపము. అంటే తప్పు మానవులది, దేవుడిది తప్పు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి ఎదుట కూడా రెండు దారులు ఉంటాయండి. ఒకటి ఎయిదర్ పరలోకానికి దారి, రెండు నరకానికి దారి. మరి చనిపోయిన తర్వాత ఎక్కడికో ఒక చోటకి పోవాలా? మరి అటు వెళ్తే పరలోకం వెళ్ళాలా, లేకపోతే నరకం వెళ్ళాలా? ప్రతి ఒక్కదానికి కూడా తీర్పు ఉంటది ఏది చనిపోయిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ఇటు కూర్చున్నాడండి, సాతాను ఇటు కూర్చున్నాడు. అయితే భూమి మీద జీవించినప్పుడు యేసుని తన సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తి ఇటు వెళ్తాడు, దేవుని దగ్గరికి వెళ్తాడు, ఆయన తీసుకొని వెళ్తాడు. యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తులు సాతాను తీసుకొని పోతాడు. ఈయనకి అధికారం లేదు. అర్థమైందా? నా మాట జాగ్రత్తగా ఆలకించాలా. ఇప్పుడు ఈయన నా దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఇతని మీద అధికారం నాకుంటది. అర్థమైందా మీకు? ఇతను నీ దగ్గరకు వస్తాను అన్నాడు అనుకో, ఇతనికి ఏదో ఎవరికి అధికారం ఉంటది? నీకు అధికారం ఉంటది. నీకు అర్థమవుతుంది నా మాట? అది ఇతనికి అధికారం నీకుంటది. ఇతని మీద ఒకవేళ ఇతను నీ దగ్గరకు వస్తానంటే, పోనీ ఇతను నా దగ్గరకు వస్తానంటే ఇతని మీద అధికారం నాకుంటది. ఇప్పుడు ఏదైనా పర్సన్ లో ఉందా, దేవునిలో ఉందా? పర్సన్ లో ఉంది కదా. ఇప్పుడు కొంతమంది పెద్దలు ఏమంటున్నారు? దేవుడు తీసుకెళ్లి నరకంలో వేస్తాడు, దేవుడు తీసుకెళ్లి నరకంలో వేస్తాడు. మీ దేవుడు చిన్నపిల్లలను వదిలిపెట్టడు, మీ దేవుడు పెద్దోళ్ళని వదిలిపెట్టడు, మీ దేవుడు ముసలోళ్ళని వదిలిపెట్టడు, మీ దేవుడు పాపులను వదిలిపెట్టడు, మీ దేవుడిని ఎప్పుడు వదిలిపెట్టాడు అంటూ ఉంటారు. ఈ రోజు నేను వివరణ ఇచ్చేది ఏంటంటే, నాన్న తప్పు దేవుడిలో లేదు, నాన్న పరసంలో ఉంది. దేవుడు అందరికీ సమానంగా ఏది ఇచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. బ్రతకండ్రా పోయి అని. నువ్వు తాగుతున్నావా, తిరుగుతున్నావా, వ్యభిచరిస్తున్నావా, లేకపోతే లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావా అంటే నువ్వు తప్పది, నీ వాదన అది, నీ తప్పది. అంతేగాని దేవుని మీద ఏది రుద్దడానికి వీల్లేదు. ఇప్పుడు పెద్దలు రాధా మనోహర్ దాస్ గాని, కరుణాకర్ గాని ఇంకా వాళ్ళందరూ మాట్లాడేది విధానాన్ని బట్టి చూస్తే, దేవుడేందో తీసుకెళ్లి వాళ్ళని నరకంలో వేస్తున్నట్టు, దేవుడేందో వాళ్ళకి కాలుతున్నట్టు మాట్లాడుతున్నాడు. రెండు మార్గాలు ఉంటాయి, రెండు దారులు ఉన్నాయి. ఎంచుకునే పర్సన్ బట్టి ఉంటది. అయితే పరలోకమా లేకపోతే నరకమా అనేది ఎంచుకునే దాన్ని బట్టి ఉండిద్ది. నీకు ఇరుకు మార్గం కావాలా, విశాల మార్గం కావాలా అనేది మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటది. మెయిన్ గా క్రీస్తుని అంగీకరించిన వాడు, క్రీస్తుని నమ్ముకున్న వాడు తప్పకుండా మేలు చేయడానికే పూనుకుంటాడు. ఒకవేళ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యంలో చెబితే, నేను ప్రేమించను, నేను వాక్యానుసారంగా జీవిస్తాను, నేను భక్తిపరుణ్ణి, నేను చాలా గొప్పగా జీవిస్తున్నానంటే నేను నమ్మను. వాళ్ళు క్రైస్తవులే కాదు. ఎందుకంటే ప్రేమించాలి. మన దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు సంపన్నుడు, మన దేవుడు జాలి కలిగిన వాడు. రెండు దారులు ఉన్నాయండి. ఈ రెండు దారుల్లో ఎంచుకునే దారి ఏదంటే పరలోకమా నరకమా అనేది నువ్వు ఎంచుకోవాలి. అది ఒకటి. అధికారాన్ని బట్టి నువ్వు ఎవరిని అధికారిగా ఎన్నుకున్నావు? సాతాను నువ్వు ఎన్నుకున్నావా? దేవుని నువ్వు ఎన్నుకున్నావా? ఈ బైబిల్ ప్రకారం బట్టి చెబితే, ఈ బైబిల్ బట్టి చేస్తే, ఈ బైబిల్ అనేది దేవుడు అండి. వాక్యమే దేవుడు అని చెప్తుంది కాబట్టి బైబిల్ దేవుడు. ఇందులో ఉన్న లిమిటేషన్స్, ఇందులో ఉన్నటువంటి బోర్డర్స్ ప్రకారం, ఇందులో ఉన్నటువంటి షరతుల ప్రకారం జీవిస్తే పరలోకం. ఇది కాదని ఇంకేది బట్టి నువ్వు జీవించినా కూడా నీకు నరకం. నీకు అధికారి సాతానే.
రామాయణం భగవద్గీత ఇక ఏదైనా కానండి, ఇక దాంతో మాకు సంబంధం లేదు, మాకు బైబులే ప్రాముఖ్యం. పొద్దున ఒక వీడియో చూసా, రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతూ 40 మంది తాగుబోతులు రాశారు బైబుల్ అన్నాడు. చూసా వీడియో. రాధా మనోహర్ దాస్ గారు 40 మంది తాగుబోతులు కలిసి రాశారు అన్నాడు. ఆ మాట ఎట్టన్నాడో నాకు అర్థం కాల. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతాను. వాల్మీకి ఎవరు? రామాయణం రాసిన వాల్మీకి. రామాయణం రాసినటువంటి వాల్మీకి దొంగ. అతను దొంగోడే అంత చక్కగా రామాయణం రాసి కల్పిత కథ రాసినప్పుడు 40 మంది ప్రవక్తలు బైబిల్ రాయలేరా? దేవుని పరిశుద్ధాత్మని ముందు కూడా రాయలేరా? ఖచ్చితంగా రాస్తారు. ఒక దొంగే మారి రామాయణం రాసినప్పుడు 40 మంది రాయలేరా బైబిల్ని? సాతాన్ని ఎత్తుకొని పోతే సాతాన్ దగ్గరికి పోతావు, యేసు ప్రభుని ఎత్తుకుంటే యేసు ప్రభు దగ్గర పోతావు, పరలోకానికి వెళ్తావు. అది మనిషిలో ఉంది మెయిన్. చాలా మంది హైందవ సహోదరులు ఏమంటున్నారంటే, బ్రదర్తో చర్చిద్దాం, యేసు ప్రభు అసలు నిజంగా పుట్టాడా, దానికి ఏమన్నా ఆధారాలు ఆనవాళ్ళు ఏమన్నా ఉండేయా బ్రదర్? చాలా మంచిది. ఒక మంచి ప్రశ్న అడిగారు మీరు. అసలు యేసు ప్రభు పుట్టారా, దానికి ఆధారాలు ఉన్నాయా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, సోషల్ మీడియాలో కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభు గురించి. అసలు ఆయన పుట్టలేదు, అసలు యేసు ప్రభు దేవుడు కాదని కొంతమంది మేధావులు ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి సూటిగా అడిగే ప్రశ్న ఒకటే, బైబిల్ స్పష్టంగా చెప్పింది యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు జీవించాడు, యేసు ప్రభు మన పాపాల నిమిత్తం చనిపోయాడు, 3వ దినమున తిరిగి లేచాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. వాళ్ళు 1-2 సార్లు బైబిల్ చదివితే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ వాళ్ళు బైబిల్ చదివిన జ్ఞానం లేదు, కానీ వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకసారి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. చాలు చాలు చాలు, ఇక్కడ చూద్దాం. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. యేసు ప్రభు ఒక పుట్టుక గురించి ఇక్కడ స్పష్టంగా మాట్లాడింది. అర్థమైందా? కొంతమంది మాట్లాడారు యేసు ప్రభు అసలు పుట్టనే లేదు, యేసు దేవుడే కాదని. మరి రిఫరెన్స్ ప్రకారం ఏం చేస్తారు? యేసు ప్రభు పుట్టక ముందే ప్రవర్తన ద్వారా ఈ యొక్క వాక్యం చెప్పబడింది, రాయబడింది. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసుక్రీస్తు వినండి, కొంతమంది 5వ సహోదరులు మేధావులు మాట్లాడుతున్నారు. ఆయన జనన విధి గురించి చెప్తున్నా, వినండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. కొంతమంది మాట్లాడతా పరిశుద్ధాత్మ కుమ్ముకుంది కాదు, వాళ్ళు దగ్గర పెట్టుకొని కొన్ని విషయాలు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు నోరుందని ఎలాగలా మాట్లాడితే అది కుదరని విషయం. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది. చదువు బ్రదర్. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులు గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన
కలిగినది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు యేసుప్రభు అసలు ఎలా పుట్టాడు, అసలు పుట్టనే లేదు, ఆధారం లేవని. మరి బైబిల్ కంఠపదంగా చెప్తుంది యేసుప్రభు పుట్టుక గురించి స్పష్టంగా చెప్పింది. మరి దీనికి మరి వాళ్ళు సమాధానం ఇవ్వాలి. మరి కొంతమంది 5వ సహోదరులు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. యేసుప్రభు పుట్టుక గురించి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం యేసుప్రభు యొక్క జనన విధి గురించి మాట్లాడారు. అక్కడ ఏమంటారు మరి మీరు? దీని గురించి మీరు మాట్లాడాలి. ఒక మనిషి, ఒక పురుషుడు, ఒక స్త్రీ కూడుకుంటే గర్భం రావాలి. అవును, స్త్రీ పురుషుడు పరిశుద్ధాత్మ ఆమెతో అలా ప్రవర్తించిందా? అలా ప్రవర్తించడానికి జరగని విషయం అది. ప్రవర్తించడానికి వీలు లేదు. ఎట్లా మాట్లాడతారంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందంటే పరిశుద్ధాత్మ మరైనేదో చేశాడు లేదు కాదు. మరైనేదో మీరు అనుకుంటున్న నీచమైనటువంటి తుచ్చమైనటువంటి ఆలోచన, వక్ర బుద్ధి కలిగినటువంటి వంకర బుద్ధి అయినటువంటి ఆలోచనలు మీకుంటాయి కదా. కొన్ని ఆలోచనలు బట్టి అదేమన్నా శరీరం కలిగిందా? స్త్రీతో పాపం చేయడానికి, స్త్రీతో అట్లా నడుచుకోవడానికి అది ఆత్మ. ప్రత్యేకమైన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రత్యేకంగా బైబిల్ ప్రకారం యేసు యొక్క పుట్టుక గురించి మీకు అందింది స్పష్టంగా. అదేవిధంగా లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని అక్కడ రాసి ఉన్నాడు. అంటే రక్షకుడు అంటే యేసు, మా కొరకు అందరి కోసం పంపబడిన యేసు ప్రభు. అర్థమైందా? ఈ యేసు ప్రభు యొక్క లక్షణాలు గాని పోలికలు గాని స్పష్టంగా ఉన్నాయి. ఋగ్వేదం 10వ మండలం 90వ పుస్తకంలో అసలు తొలత జన్మించిన ఆది సంభూతుడు యజ్ఞమయ్యాడని రాయించి ఉంది. మరి దీనికి మీ సమాధానం ఏమంటారు? అలాగే శుక్ల యజుర్వేద సంహితలో 23వ అధ్యాయం 17వ మంత్రంలో అగ్ని పశువయుండును యజ్ఞమందు ఆహుతించబడి తిరిగి లేచి భూలోకనకు అధిపతి అయ్యాడంట. దీన్ని ఏం చేస్తారు మీరు? మీ గ్రంథాల్లోనే ఉంది. యేసుప్రభు పోలిక గురించి స్పష్టంగా రాసి ఉన్నాయి. ఈ యేసుప్రభులు నెరవేర్చబడ్డాయి. అధర్వేదియ గోవద పేజీ నెంబర్ 41లో ఈ శ్లోకం ఉంది. చత్వార సృగ్నత్రయో అస్య పాదద్వే శీర్షే సప్త హస్తాసో అస్య త్రిదాబద్ధో ఋషభో రోరరీతి మహోదేవో మత్యాం ఆవివేశ ఇతి. దాని అర్థమేందో చెప్పమని మనల్ని చెప్పండి. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఆలోచిద్దాం. లాస్ట్ పాయింట్ గా వేద పురుషులు 7 యజ్ఞాలు జరిగించారండి. 7 యజ్ఞాలు జరిగించాడు. ఆ 7 యజ్ఞాలు అజావేదంలో స్పష్టంగా రాసి ఉంచాడు. ఏంటి? యేసు యొక్క సిలువ త్యాగాన్ని స్పష్టంగా రాసి ఉంచాడు. యేసు ప్రభు పుట్టాడు, మన మానవుల కోసం సిలువనికి మరణిస్తాడని స్పష్టంగా అజావేదంలో రాసి ఉంచారు. మరి దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు? దాని గురించి వాళ్ళు ఏం వివరణిస్తారు? తెలియపరచాలి ఇవన్నీ మాకు. వాళ్ళ గ్రంథాల్లోనే యేసు పోలికలు ఉన్నాయి కదా. మరి యేసు పోలికలు ఉన్నాయి, యేసు లేడు. యేసు పోలికలు ఉన్నాయి. దానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయి. ఆ రోజుల్లో పోలికలు కనుక్కున్నాడు గాని అప్పటికి యేసునామం బయలుపడలేదు. యేసు అంటే తెలియదు వాళ్ళకి, పురుషులకి, వేద ఋషులకి. సో దానివల్ల ఏం జరిగిందంటే యేసు అనే ఒక పేరు తెలియదు, పోలికలు కనిపెట్టారు వాళ్ళు. అది అర్థమైందా? చరిత్ర ఆధారాలు చూసుకుంటే ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ అలమను తోమా మన దేశానికి వచ్చాడు రక్షించడానికి. సెయింట్ థామస్ అని ఆయన పేరు. థామస్ సెయింట్ థామస్ అపోస్తుడైన తోమా మన దేశానికి వచ్చాడు. సమాధి కూడా ఉంది. మరి మాట్లాడతారు కొంతమంది ఆధారాలు లేవు అని. ఎడెందుకుంటే ఆయన పుట్టిన చోట ఉంటాయి ఆధారాలు. నీ రాముడు ఇక్కడ పుట్టాడు, నీ రాముడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు ఆధారాలు ఉంటాయి. నువ్వు ఆధారాలు చూపించు. ఇక్కడ ఇజ్రాయెల్ పరిగెత్తుదాం ఉంటాయి ఆధారాలు. 100 ఉన్నాయి. యోర్దాను నది ఉంది, ఎన్నో ఉన్నాయి. ఆడ చాలా ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రాంతానికి పిలబడుతుంది. యెరూషలేం పట్టణం ఉంది. నజరేతు వాడైనటువంటి నజరేతు అనే ఊరు ఉంది. యేసుక్రీస్తు తిరిగినటువంటి యేసుక్రీస్తు కపాలం అనే స్థలంలో సిలువేయబడినటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆడ
ఏడ ఉపయోగం ఉంది? ఎక్కడుంది ఎదుగో ఇదిగో బుదుగో అంటే ఇక్కడ ఉపయోగం ఉంది. మరి పాఠ్య పుస్తకాల్లో కూడా రాయించి పెట్టింది కదా, అవును, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని. మనోడు మారుతాడేమో లలిత్ మార్చి హిందూ పూర్వం హిందూ శకాలు, హిందూ పూర్వం కాకుండా రాముడి పూర్వం, రాముడి శకం మాట్లాడతాడేమో, కృష్ణుడి శకం మాట్లాడుకుంటాడేమో. మేము మాట్లాడతాం, మాకు వచ్చు, మేము తక్కువ తిన్నామా? పిహెచ్డి పొందే వాటిలో మాట్లాడాలంటే భయంకరంగా ఏదో ఈ బైబిల్ మాకు కొన్ని బోర్డర్స్ గీసి కొన్ని లిమిటేషన్స్ వేసి ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే పాపం అని చెప్పి మమ్మల్ని కట్టి పడేసింది అంతే. ఈ బైబిల్ గ్రంథం ప్రకారంగా మేమేం మాట్లాడకుండా ఉన్నాం. గ్రంథాన్ని చేత పట్టాం కాబట్టి మేమేం మాట్లాడలేకపోతున్నాం. ఈ గ్రంథం మా దగ్గర, ఈ గ్రంథంలో కానీ మాకు లిమిటేషన్స్ లేకుండా మేము బూతులు మాట్లాడడానికి మాకు ఇచ్చినట్టే ఈ పాటికి భయంకరంగా తిట్టేవాళ్ళం. చెవులు ఏమిటి రక్తాలు కూడా వస్తాయి. అంతే, ఎంతకి మాట్లాడాలి? నోరు ఉందని చెప్పి తుత్తల మాటలు మాట్లాడడం, బూతులు తిట్టడం ఎంతసేపు బ్రదర్? అంతే బ్రదర్. ఏమన్నా ఆపుతారా? ఎవరన్నా ఎంతసేపు గబగబ తిట్టడం, గబగబలా మాట్లాడడం ఎవడన్నా ఆపుతాడా? కూడా ఆపడం. థ్యాంక్ యూ. ఇంతతో ఈ ఇంటర్వ్యూ ముగిసింది.